వెల్కమ్ టు అవర్ ఛానల్. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహానికి ఒక ప్రాధాన్యత ఉంది. అన్ని గ్రహాలు కాలానికి అనుగుణంగా నిర్దిష్ట సమయంలో తమ సంచారాలు చేస్తూ ఉంటాయి. గ్రహాలు సంచరించడం మాత్రమే కాకుండా వేరే గ్రహాల్లో సంయోగం చెందుతూ అనేక సంయోగాలను ఏర్పరుస్తూ ఉంటాయి. అయితే మార్చి 29వ తేదీన అరుదైన యాదృచ్ఛికం జరగబోతుంది. మీనరాశిలో 6 శక్తివంతమైన గ్రహాలు కలిసి ఒక ప్రత్యేకమైన కలయిక ఏర్పరుస్తూ ఉన్నాయి. ఇక రాహువు కూడా ఇప్పటికీ మీనరాశిలో ఉండగా ఫిబ్రవరిలో బుధుడు కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. ఆ తర్వాత మార్చి 14వ తేదీన సూర్యుడు మీనరాశిలోనికి వెళ్తాడు. ఇక చంద్రుడు మార్చి 28వ తేదీన మీనరాశిలో సంచారం మొదలు పెడతాడు. ఇక మార్చి 29న శని మీనరాశిని వదిలిపెట్టి వెళ్తాడు. 57 సంవత్సరాల తర్వాత షష్టగ్రహ కూటమి కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ విధంగా మార్చి 29వ తేదీన మీనరాశిలో అనేక గ్రహాల కలయిక కారణంగా ఈ రాశుల వారికి అదృష్టం ఏర్పడుతుందని, కోటీశ్వరులు కాబోతున్నారని పండితులు తెలియజేస్తున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి 6 గ్రహాల యొక్క కలయిక కారణంగా మిథున రాశి వారికి అరుదైన ఫలితాలు రాబోతున్నాయి. మిథున రాశి వారికి గ్రహాల కలయిక శుభప్రదంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వస్తాయి. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ధనలాభం ఉంటుంది. కష్టపడి పనిచేసే వారికి ఆఫీసులో కూడా గుర్తింపు రాబోతుందని పండితులు తెలియజేస్తున్నారు. తదుపరి రాశి కుంభరాశి వారి. కుంభరాశి వారికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి కారణంగా అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతుంది. కుంభరాశి వారు తీసుకునే నిర్ణయం సామర్థ్యం, సృజనాత్మకతను కలిగి ఉంటారు. సొంత వెంచర్లు ప్రారంభించడానికి ఇది ఒక మంచి సమయం. కుంభరాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. తదుపరి రాశి మకర రాశి వారు. షష్టగ్రహ కూటమి కారణంగా మకర రాశి వారికి విజయాలు చేకూరుతాయి. పూర్తి మద్దతు పొందుతారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు. అనేక కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇది చాలా మంచి సమయం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.